జూన్ నాటికి సాకారం కానున్న పేదల సొంతింటి కళ ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య. ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట నియోజకవర్గం జగ్గైపేట పట్టణంలోని ఈ రోజున వేగంగా సాగుతున్న టిడ్కో గృహాల పనులు తొలి విడతలో 1480 ఇళ్ల పంపిణీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పెండింగ్లో ఉన్న సంక్షేమ పథకాలపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా జగ్గైపేట నియోజకవర్గంలోని పేద ప్రజల దశాబ్దాల కళ అయిన సొంతింటి నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసేందుకు ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య నడుం బిగించారు. మంగళవారం జగ్గైపేట పట్టణంలోని టిడ్కో గృహ సముదాయాలను మున్సిపల్ చైర్మన్ శ్రీ రంగాపురం రాఘవేంద్రతో కలిసి ఆయన స్వయంగా పరిశీలించారు. పనుల పురోగతిని అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య మాట్లాడుతూ గత ప్రభుత్వ వైఖరిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. 2014-19 మధ్య కాలంలోనే ఈ టిడ్కో ఇళ్ల పనులు 80% పూర్తయ్యాయని ఆయన గుర్తు చేశారు. గత ప్రభుత్వం కేవలం రాజకీయ కక్షతో పేదవాడికి ఇల్లు దక్కకూడదనే దుర్బుద్ధితో ఈ ప్రాజెక్టును గాలికి వదిలేసింది. 5 ఏళ్ల పాటు ఈ ఇళ్లను పట్టించుకోకపోవడంతో అడవి మొక్కలు మొలిచి పాములకు నిలయంగా మారాయి. లబ్ధిదారులు తాము కట్టిన సొమ్ము ఏమవుతుందోనని ఆందోళన చెందారు. కానీ నేడు కూటమి ప్రభుత్వం ఆ చీకటి రోజులకు తెరదించింది అని పేర్కొన్నారు. నాటి ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అత్యంత నాణ్యమైన ప్రమాణాలతో షీర్ వాల్ టెక్నాలజీతో ఈ ఇళ్లను నిర్మించారని ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య కొనియాడారు. చంద్రబాబు నాయుడు ముందస్తు చూపు వల్లే 5 ఏళ్ల పాటు ఎటువంటి నిర్వహణ లేకపోయినా ఈ భవనాలు నేటికి చెక్కు చెదరకుండా పటిష్టంగా ఉన్నాయి. ఇప్పుడు మా ప్రభుత్వం వీటికి మెరుగులు దిద్ది మౌలిక వసతులు కల్పించి ప్రజలకు అప్పగించబోతోంది అని వెల్లడించారు. జగ్గైపేట పట్టణ పరిధిలో మొత్తం 3180 గృహాలకు వీలైనంత త్వరగా లబ్ధిదారులకు అందచేయడమే లక్ష్యమని ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య స్పష్టం చేశారు. ఫేజ్ 1 ప్రణాళిక మొదటి విడతలో భాగంగా 1480 ఇళ్లను పూర్తి చేసి వచ్చే జూన్ నాటికి లబ్ధిదారులతో గృహప్రవేశం చేయిస్తానని హామీ ఇచ్చారు. పెండింగ్లో ఉన్న ఫినిషింగ్ పనులు, పెయింటింగ్ మరియు ఇతర చిన్న మరమ్మతులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మౌలిక వసతుల కల్పన, టెండర్లు పూర్తి. కేవలం ఇల్లు ఇవ్వడమే కాకుండా ఒక మోడల్ కాలనీగా దీనిని తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య తెలిపారు. మౌలిక వసతులు, రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ మరియు త్రాగునీటి సరఫరా కోసం ఇప్పటికే ప్రభుత్వం నిధులు మంజూరు చేసి టెండర్లు పిలవడం జరిగింది. ఉగాది నాటికి శ్రీకారం. టెండర్దారులు ఉగాది నాటికి పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నాము. సమగ్ర అభివృద్ధి, కాలనీలో పార్కులు, కమ్యూనిటీ హాల్స్ వంటి వసతులపై కూడా దృష్టి సారించాము. ఈ బృహత్తర కార్యక్రమం గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జరుగుతోందని ఎమ్మెల్యే గుర్తు చేశారు. పేదల సంక్షేమమే పరమావధిగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ పరిశీలన కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ తులసి కృష్ణారావు, కౌన్సిలర్లు కన్నెబోయిన రామలక్ష్మి, గింజుపల్లి వెంకట్రావు, సంగెపు బుజ్జిబాబు, కర్ల జోజీ, గుమ్మా వెంకటేష్ మరియు టిడ్కో ఇంజనీర్లు, మున్సిపల్